అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 7 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, నీ నిర్ణయాలు మరియు కష్టం. ఈ రోజు మొదలు పెడితే రేపు నీకదే స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 7, 2026 వారం శుక్రవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసము, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షము, సూర్యోదయము ఈ రోజున 6 గంటల 1 నిమిషంకు, సూర్యాస్త సమయము 6 గంటల 42 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 1 నిమిషంకు, చంద్రాస్త సమయము 1 గంట 38 నిమిషములకు. ఈ రోజున తిథి నవమి. ఆగస్టు 6 సాయంత్రం 6 గంటల 52 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 7 సాయంత్రం 4 గంటల 37 నిమిషముల వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం కృతిక. ఆగస్టు 6 రాత్రి 8 గంటల 13 నిమిషముల నుంచి ఆగస్టు 7 సాయంత్రం 6 గంటల 43 నిమిషముల వరకు కృతిక ఉంటుంది. తదుపరి రోహిణి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం వృద్ధి. ఆగస్టు 6 మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆగస్టు 7 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషముల వరకు వృద్ధి ఉంటుంది. తదుపరి ధృవ ప్రారంభమవుతుంది. కరణం గరిజ. ఆగస్టు 7 సాయంత్రం 4 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి వనిజ ఆగస్టు 8 రాత్రి 3 గంటల 21 నిమిషం వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 7 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 58 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10 గంటల 45 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 7 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 12 నిమిషముల వరకు. అమృత కాలము సాయంత్రం 4 గంటల 27 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 57 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సత్రాజితుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి అరుణుడు ఎవరి సోదరుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. పండగలు, విశిష్టతలు, ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండగలు కానీ, ప్రత్యేకతలు కానీ, విశిష్టతలు కానీ ఏమీ లేవండి. పంచాంగం ప్రకారం కూడా ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 7 సాయంత్రం 6 గంటల 43 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 7 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.